This is yours Joji Chako once again back to tell about NEET registration in KNR UHS for the year 2024 and 2025. NEET registration సమయంలో అవసరమైన విషయాలు యాక్టివ్ మొబైల్ నెంబర్ మరియు చెల్లుబాటు అయ్యే ఈమెయిల్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ ఫోన్ నెంబర్ ఉండాలి, ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఈమెయిల్ ఉండాలి. నెంబర్ 2, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. సో పేమెంట్ చేసేటప్పుడు ఈ కార్డులు చాలా అవసరం. చివరి వరకు అదే కార్డ్ తోటి ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు చెల్లింపు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ చేయబడుతుంది. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి చివరి వరకు. మీకు సీటు వచ్చే వరకు రిజిస్ట్రేషన్ నెంబర్ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా భద్రపరచుకోండి. చాలా ఇంపార్టెంట్ అది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అట్లనే ఇంకొక విషయం, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు మిగతా డాక్యుమెంట్స్ ఏవున్నా సరే స్కాన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయండి. ఒరిజినల్గా మాత్రమే, జిరాక్స్కి మాత్రం అప్లోడ్ చేయబాకండి. జిరాక్స్ని కాపీ అప్లోడ్ చేయొద్దు దయచేసి. ఒరిజినల్ సర్టిఫికెట్స్ మాత్రమే డౌన్లోడ్ చేయండి. అది బాగా గుర్తుంచుకోండి, పొరపాటున కూడా మిస్టేక్ చేయొద్దు. సమర్పించే ముందల మొత్తం సమాచారాన్ని 1, 2, 3 సార్లు క్లియర్గా చెక్ చేసుకోండి. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అట్లనే ప్రింటెడ్ అప్లికేషన్ ఫారంను సేవ్ చేయండి. మీకు ఎప్పుడైనా ఫ్యూచర్కి అది చాలా ఉపయోగపడుతుంది. అది చాలా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక విషయం, దయచేసి అన్ని భవిష్యత్తు కరస్పాండెన్స్ లేదా వెబ్ ఎంపికలు లేదా సీటు కేటాయింపు కోసం రిజిస్ట్రేషన్ నెంబర్ను సేవ్ చేసుకోండి. సో మరియు భద్రపరచండి. సో ఇక్కడ మెయిన్గా చెప్పేది ఏంటంటే, రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా ముఖ్యం. మీరు సీటు పొందే వరకు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎక్కడ పోగొట్టుకోబాకండి, ఒక బుక్లో రాసుకోండి. ఇది చాలా అవసరం అన్నమాట. ఇదే ప్రత్యేకించి రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి, నీట్ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి ఈ విషయాన్ని చెప్తున్నా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.